విష్ణు భగవానుడిని మనం నారాయణుడు అని ఎందుకంటామో మీకు తెలుసా? విష్ణు భగవానుడు సృష్టి కార్యాన్ని మొదలు పెట్టడానికి ముందు చాలా కాలము కఠోరమైన తపస్సులో ఉంటాడు. తపస్సులో భాగంగా విష్ణు శరీరం నుంచి చాలా రకములైన జలధారలు పుట్టుకొచ్చాయి. ఇదంతా శివమాయ వలన జరుగుతున్న సంఘటన. ఆ జలము శూన్యమైన ఆకాశమంతా వ్యాపించి ఆయన స్పర్శతోనే సకల పాపములను తొలగించే జలములాగా మారిపోయింది. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన విష్ణు భగవానుడు అలసిపోయి ఆ నీటి అందే శయనించి ఉంటాడు. నారా అనగా జలము, జలమునందే శయనించి ఉంటాడు గనక ఆయనను నారాయణుడు అని అంటారు. ఆ పరమ పురుషుడు నారాయణుడు తప్ప ఇంకా ఏ ప్రకృతి వస్తువు లేదు. ఆయన నుండే సకల తత్వములు అంటే సమస్తమైన ప్రకృతి శక్తులు ఉత్పన్నమయ్యాయి. ప్రకృతి నుండి మహత్తత్వము ప్రకటితమైంది అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఇది భౌతిక సృష్టికి మూలమైన అద్భుతమైన తెలివితేటలు అంటే విశ్వమేధస్సును సూచిస్తుంది. ఇది బుద్ధికి ప్రతిరూపం. మహత్తత్వము నుండి సత్వ రజస్ తమో గుణములు, అలాగే ఆ గుణముల భేదముల చేతనే 3 అహంకారములు ఉత్పన్నమయ్యాయి. అహంకారము నుండే మానవ ఇంద్రియాలకు తెలిసే 5 శక్తులు పుట్టాయి. ఆ 5 శక్తుల వల్లనే పంచభూతాలు ప్రకటితమయ్యాయి. అప్పుడే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా ఉద్భవించాయి. పురుషుడు తప్ప తత్వములన్నీ కూడా ప్రకృతి నుంచే ప్రకటితమయ్యాయి కనుకనే అవన్నీ జడములు. ఒకే ఆకారమైనప్పటికీ 24 సంఖ్య మరియు తత్వములను గ్రహించి ఆ పరమ పురుషుడు నారాయణ భగవానుడు శివుని కోరిక మేరకు బ్రహ్మరూపమైన జలము యందే నిద్రిస్తున్నాడు.